మనం ప్రభువును ఆరాధించుట కొరకై ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనము నుంచి 16వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. నీవు దాన్ని చేయవలసిన విధమిది: ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడి క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు ఎనిదిగా దాన్ని చేయవలెను. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు చేసిన మేళ్లను బట్టి నిన్ను స్తుతించి ఆరాధించుటకై నీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు. ఆరాధనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగాల్లో నుంచి ఆరాధన కొరకై కావలసిన నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటును మరుగుపరచండి. యజమానుడు వాడుకున్న పాత్రగా సిద్ధపరచండి. చేరువచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండము 6వ అధ్యాయము మనందరికీ పరిచయమైన అధ్యాయమే. ఆదికాండము 1వ అధ్యాయములో 6 దినాల సృష్టిని గూర్చి మనము చూస్తామని పోయిన వారం చెప్పుకున్నాం. 2వ అధ్యాయములో ఏదోను తోట వేసి ఆదామవ్వలను అందులో ఉంచాడని, వారికి ఆకలి వేసినప్పుడు తోట చెట్ల ఫలాలు నిరభ్యంతరంగా తినవచ్చని, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు అని చెప్పుకున్నాను. ఇక 3వ అధ్యాయానికి వచ్చేసరికి సాతానుడు, అపవాది సర్పములో ప్రవేశించి హవ్వను మోసగించి, హవ్వ ద్వారా ఆదామును, వారిరువురు కూడా ఏ పండైతే తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ ఫలాన్ని వారు తిని పాపము చేశారని, తర్వాత ప్రేమ కలిగిన దేవుడు వచ్చి వారికి చర్మపు చొక్కాలు
ఇచ్చాడని పోయిన వారం చెప్పుకున్నాను. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆదామవలకి 2 కుమారులు పుట్టినట్లుగా మనం చూస్తాము. కయ్యను, హేబేలు. కయ్యను వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి. వారిరువురు ఒక దినమున దేవునికి అర్పణ తీసుకొని వచ్చినారు. కయ్యనేమో తన పొలంలో పండిన వాటిని తీసుకుని వచ్చాడు. హేబేలేమో తన మందలో తొలుచూలన పుట్టినవి, క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పణగా తీసుకొని వచ్చాడు. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. కయ్యను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అందుకు కయ్యనుకు కోపం వచ్చి తన తమ్ముని మీద పడి ఏం చేశాడు? చంపివేశాడు. తర్వాత కయ్యను వెళ్ళి వివాహం చేసుకున్నాడు. కయ్యనికి సంతానం కలిగింది. అయితే కయ్యను దేవుని మాట వినకుండా దేవుని చేత శపించబడిన వాడై దేశ దిమ్మరి అయి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడని బైబిల్లో చదువుతాం. ఆ తర్వాత కయ్యను నుంచి పుట్టిన సంతతి ఎట్లా తయారైపోయినారంటే దేవునికి విరోధంగా జీవించడం ఆరంభించారు. చూడండి, మీకు కొన్ని మాటలు చదివితే మీకు అర్థమవుతాయి. ఆదికాండము 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. లెమెకు కాదు, లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదాముకి ఎంతమంది భార్యలు ఇచ్చాడు దేవుడు? ఒక భార్యనే. బహుభార్యత్వం అనేది కయ్యను సంతతిలోనే ఆరంభమైంది. అందుకే 19వ వచనంలో కయ్యను సంతతిలో వచ్చిన లెమెకు అనేవాడు 2 భార్యలను చేసుకున్నాడు. ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. వీడు అంటాడు, ఇప్పుడు 23వ వచనం చదవండి. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపి తిని, 7 అంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చున నేను. ఈ లెమెకు అనేవాడు ఏం చేశాడంట? ఒక మనిషిని గాయపరిచినందుకు ఒక మనిషిని చంపేసిండంట. దెబ్బ కొట్టినందుకు ఒక పడుసువాన్ని చంపేసిండంట. చంపేసి ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యో, ఒకరిని చంపినందుకు నా తండ్రి, మా పితరుడు కయ్యను ఏమైనాడు? శపించబడ్డాడు, దేశ దిమ్మరైపోయాడు. ఇప్పుడు నేను కూడా ఎలాంటి శిక్షకు గురవుతానో అన్న భయం లేదు. వాడు గర్వంగా ఏం చెప్తున్నాడు కింద? కయ్యను కోసము 7 అంతల ప్రతిదండన వస్తే నాకెంత రావాలి? 70 అంతలని గర్వంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి కయ్యను సంతతిని మనం చూసినట్లయితే వారు దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయి దేవునికి దూరంగా, దేవునికి విరోధంగా జీవిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా ఆదాము అవ్వలకి మరో కుమారుడు పుట్టాడు. హేబేలుకు ప్రతిగా సేతు అనేవాడు పుట్టాడు. ఈ సేతు నుంచే మళ్ళా దేవుని జనాంగం వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. ఈ సేతు నుంచి ఎనోసు వచ్చినాడు. ఈ ఎనోసు తర్వాతనే ఏమైందంటే ప్రార్థన చేయడము ఆరంభించబడిందంట. అంటే సేతు నుంచి ఎనోసు నుంచి ఇంకా వచ్చిన సంతతి
వారు దేవునికి సమీపంగా ఉండి దేవునితో నడిచినట్లు మనం చూస్తాం. ముఖ్యంగా ఈ వంశంలో హానోకు దేవునితో నడిచినాడు. నోవహు దేవుని దృష్టికి నీతిగా జీవించినాడు, దేవునితో నడిచినాడు. మెతుశెల దేవుని కొరకు జీవించాడు. కాబట్టి ఈ సేతు వంశావళి నుంచి భక్తి కలిగిన వారు వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. తర్వాత 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు మొదటి వచనం చదవండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇక 6వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని కుమారులు కనపడుతున్నారు, నరుల కుమార్తెలు కనపడుతున్నారు. ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది ఏం చెప్తారంటే దేవుని కుమారులు అంటే దేవదూతలని, నరుల కుమార్తెలు అంటే మామూలు మనుషులకు పుట్టిన కుమార్తెలని, దేవదూతలు మనుషులను పెళ్లి చేసుకుంటే పుట్టిన వాళ్ళే నెఫీలులు అని బోధిస్తున్నారు. దానికి ఏమాత్రం ఆధారాలు బైబిల్లో మనకు కనిపించవు. వాళ్ళు ఏదో చరిత్రలో ఉందని, చరిత్రలో ఎక్కడెక్కడో ఉందని వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తారు. కానీ మనకు చరిత్ర కంటే ముఖ్యమేంటి? ఫస్ట్ బైబిల్కి చరిత్ర ఆధారంగా తీసుకోవాలి, కానీ చరిత్రను ఆధారం తీసుకుని బైబిల్ని కోట్ చేయకూడదు. కాబట్టి మనము ఎక్కడో చరిత్రలో ఎవరో రాశారని అట్లా తీసుకుంటే, ఒక ఆయన రాసినాడు యేసు ప్రభుకు పెళ్ళయిందని, ఆ చరిత్ర కూడా కరెక్ట్ అని ఒప్పుకుందామా? ఆ మధ్యలో గొడవ అయింది కదా. యేసు ప్రభుకు పెళ్ళయింది, మగ్దలేని మరియను పెళ్లి చేసుకున్నాడు, ఆయన మన ఇండియాకు వచ్చాడు అని కూడా ఒక పుస్తకంలో రాశారు. కాబట్టి పుస్తకాల్లో ఇట్లా చరిత్ర ఉందని మనుషుల సొంత అభిప్రాయాలు ఎన్నో రాయొచ్చు, కానీ అవన్నీ సత్యమని మనం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మనకు బైబిలే సత్యం. ఇక్కడ దేవుని కుమారులు అంటే దేవుని నమ్మిన దేవుని బిడ్డలు, నరుల కుమార్తెలు అంటే వారు దేవుని నమ్మని వారు అన్నమాట. అందుకే బైబిల్ పండితులు ఏం చెప్తారు, 4వ అధ్యాయంలో ఒక వంశం వచ్చింది. ఏ వంశము? కయీను సంతతి. వారు దేవుని నుంచి దూరం అయిపోయి వాళ్ళు పాపంలో జీవిస్తున్నారని మనకు బైబిల్లో చూస్తాం. 5వ అధ్యాయంలో సేతు సంతతి వచ్చింది, సేతు వంశావళి. వారు దేవునితో నడిచినట్లు మనం చూస్తాం. అందుకే బైబిల్ పండితులు ఏం చెప్తారంటే దేవుని కుమారులు అంటే సేతు వంశావళి, నరుల కుమార్తెలు అంటే కయీను వంశావళి అని చెప్తారు. ఇది రైట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే దేవుని పిల్లలకు దేవుని కుమారులు అని బైబిల్లో ఉంది. దేవదూతలు కూడా దేవుని కుమారులని ఉంది, కానీ దేవదూతలకి వివాహం లేదని కూడా ఉంది. పునరుద్ధానాన్ని గురించి సద్దుకాయలు వచ్చి యేసుప్రభుని అడిగినప్పుడు, ఒక స్త్రీ ఉంది, ఫస్ట్ ఒక ఆయన చేసుకొని ఆయన చచ్చిపోయినాడు, పిల్లలు పుట్టలేదు. తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం తన సహోదరుడు చేసుకున్నాడు, వాడు చచ్చిపోయినాడు. ఇట్లా 7 మంది చేసుకున్న తర్వాత ఆమె చచ్చిపోయింది. పునరుద్ధానం మంది ఈ 7 మందిలో ఎవరికి భార్య అవుతుంది అని అడిగినారు. అప్పుడు యేసు ప్రభు సమాధానం ఇస్తూ 2 విషయాలు చెప్పినాడు ఆడ. ఒకటి, మీకు లేఖనాలు కానీ దేవుని శక్తి కానీ మీకు తెలియదు అన్నాడు. సద్దుకాయలకి ఏం తెలియదంటే లేఖనాలు అంటే ధర్మశాస్త్రం తెలియదు వాళ్ళకి. రెండవది ఏంటంటే వారు పునరుద్ధానమందు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు అని వారు పరలోకములో ఉండి దూతల వలె ఉంటారు అన్నాడు. అంటే దేవదూతలు ఏం చేసుకోరని, పెళ్లి చేసుకోరని క్లియర్గా యేసు ప్రభు చెప్పినాడు. కనుక
దేవదూతలు వివాహం చేసుకుంటారని బైబిల్ ఎక్కడ లేదు. ఒకవేళ దేవదూతలు పురుషులుగా పిలువబడ్డారని వాళ్ళు వాదిస్తారు. పురుషులుగా వాదిస్తే మరి స్త్రీలు ఉన్నారా? ఈ ప్రశ్న కూడా వస్తుంది కదా. దేవదూతలు స్త్రీలు ఉన్నట్టు బైబిల్ ఎక్కడుంది? వాళ్ళు నరులను పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే భార్య ఉండాలి కదా వాళ్ళకి. కనుక ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానాలు బైబిల్లోంచి వాళ్ళు చెప్పలేరు. అందుకనే దేవుని కుమారులు అనడానికి దేవుని పిల్లలకి ఇది వర్తిస్తుంది. కాబట్టి దేవుని నమ్మిన వారు నమ్మని వారిని వివాహం చేసుకున్నప్పుడు ఏమైపోయింది? నమ్మని వారే నమ్మిన వారిని ఏం చేశారు? చెరిపేసినారు. అందుకే కింద వచనాలకు వచ్చేసరికి దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకం ఏమైపోయింది? చెడిపోయి ఉండెను. దేవుని పిల్లలు దేవుని నమ్మని వారిని చేసుకుంటే నమ్మని వారే నమ్మిన వారిని మార్చేసేసరికి చివరికి దేవుని పిల్లలు పాపములో జీవించే ఈ దుష్టులు చివరికి ఏమైపోయారు? మొత్తం చెడిపోయినారు. భూలోకమే చెడిపోయింది. అందుకే దేవుడు అనుకున్నాడు, మనసులో నచ్చుకున్నాడంట. కింద వచనాలు ఉంది, నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడంట, మనసులో నచ్చుకున్నాడంట. ఎందుకు ఇలాంటి ప్రజలను చేశానని దేవుడు బాధపడి దేవుడు అనుకున్నాడు ఏమని? భూమితో కూడా భూమి మీద ఉన్న వీళ్ళందరినీ ఏం చేయాలి? తుడిచివేయాలి, నాశనం చేయాలి అనుకున్నాడు. అనుకున్నప్పుడు మనం కింద చదువుతాం, దేవుని దృష్టిలో ఒక వ్యక్తి ఏమైనాడంటే నీతిమంతుడిగా కనపడినాడు. చూడండి 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని దృష్టిలో నోవహు కృప పొందినవాడైనాడంట. ఎందుకు? 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. 9వ వచనానికి వచ్చేసరికి దేవుని దృష్టికి నోవహు నీతిమంతుడుగా నిందారహితుడుగా దేవునితో నడిచే వ్యక్తిగా కనపడ్డాడు. అందుకనే ఇప్పుడు 14వ వచనం, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలెను. దేవుడు తన దృష్టిలో ఆ కాలంలో నోవహు నీతిమంతుడిగా కనపడినాడు కనుక నోవహు ఇంటి వారిని దేవుడు రక్షించడానికి ఒక ఓడను చేసుకోమన్నాడు. చితిసారకపు మ్రానుతో ఒక ఓడను చేసుకొనుము. ఎందుకు ఈ ఓడ? నోవహు ఇంటి వారి రక్షణ కొరకు. మనం హెబ్రీ పత్రిక 11:7 చదువుకున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, ఈ మాట చూడండి, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాలమ్మ. ఈ ఓడ ఏ ఓడ అంటే రక్షణ ఓడ. నోవహు కాలంలో దేవుడు భూలోకములో ఉన్న మనుషులందరినీ నాశనం చేయాలనుకున్నప్పుడు నోవహు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. ఈ ఓడ నోవహు ఇంటి వారికి ఏంటంటే రక్షణ ఓడ. ఈ ఓడ ఎవరిని చూపిస్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తును. పాత నిబంధనలో నోవహు కాలంలో నోవహు ఇంటి వారిని జలప్రవాహము నుంచి రక్షించిన ఆ ఓడ మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూపిస్తుంది. యేసుక్రీస్తే ఎవరండి? మన రక్షణ. యేసుక్రీస్తే మన రక్షణ ఓడ.
దేంతో చేయమన్నాడు? చితిసారకపు మ్రాను. మన ప్రభువు కూడా ఎవరండి? మ్రానుతో పోల్చుకున్నాడు. చూడండి, లూకాసు సువార్త 23వ అధ్యాయం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 31వ వచనం. వారు పచ్చి మ్రానుకే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను. చాలమ్మ. పచ్చి మ్రానుకే అన్నాడు. ఎవరి ప్రతిమను? యేసు ప్రభువే. యేసుక్రీస్తును వారు హింసిస్తూ బాధ పెడుతున్నారు. యేసుక్రీస్తు పచ్చి మ్రానికే వాళ్ళు ఇట్లా చేస్తే ఎండిన దానికి ఏం చేస్తారు? ఎండినది అంటే యోధా జనాంగం కనుక యేసుక్రీస్తు మ్రానుతో పోల్చుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చాలేమ్మ. దేని మీద మోసుకున్నాడు? మ్రాను మీద. ఏంటి మ్రానం? ఇక్కడ యేసుక్రీస్తు దేహమే ఇక్కడ మ్రానుతో పేతురు పోల్చినాడు. ప్రియులారా, చితిసారకపు మ్రాను అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తుంది. యేసుక్రీస్తుని గురించి యెషయా ప్రవక్త కూడా అన్నాడు. 53వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కతో పోల్చినాడు. యేసుక్రీస్తు మొక్క, మ్రాను, చెట్టు. ఇప్పుడు చితిసారకపు మ్రాను ఓడ కావాలంటే ఏం కావాలి? చెట్టు ఏం కావాలి? నరకబడాలి. నరకబడిన ఆ మొద్దులు ఏం కావాలి? కోయబడాలి, ముక్కలు చేయబడాలి. ఆ కొలతలకు సరిపోయేటట్లు వాటిని కోసి తర్వాత వాటిని ఒకదానికొకటి అతకబెట్టి ఓడ రూపంలో తయారు చేయాలి. ఇప్పుడు నోవహు ఇంటి వారు రక్షణ పొందాలంటే చెట్టు నరకబడింది, చెట్టు కోయబడింది, అది ముక్కలు చేయబడింది. అట్లాగే మన ప్రభు నా రక్షణ కొరకు ఆయన నరకబడ్డాడు. కల్వరి శిలువలో ఆయన కోయబడ్డాడు, నరకబడ్డాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వల్లంతా గాయాలు చేయబడ్డాడు. చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, తలపైన ములకిరీటం పెట్టారు, వీపంతా ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, ప్రక్కలో గాయం చేశారు. యేసుక్రీస్తును ఎటు పడితే అటు ఈడ్చిపడేశారు. యేసుక్రీస్తు దేహమంతా ఒక కత్తితో ఎలా కోస్తారో అలా ముక్కలు ముక్కలుగా కొయ్యబడ్డాడు ఆయన. ఒక చెట్టు ఓడ తయారు కావాలంటే నరకబడి ఎట్లా ముక్కలు చేయబడుతుందో యేసుక్రీస్తు దేహము కూడా ఆ విధంగా కోయబడింది. ఆయన దేహం అంతా రక్తముతో నిండిపోయింది. ప్రియులారా, చితిసారకపు మ్రాను ఓడ కావాలంటే ఎలా కొయ్యబడి ముక్కలు చేయబడిందో శిలువలో యేసు ప్రభు ఆయన ముక్కలుగా చేయబడ్డాడు. 22వ కీర్తన చదవండి. అక్కడ అంటాడు యేసు ప్రభు గురించి, ఎముకలు ఏమైనా స్థానము తప్పినాయి అంట. అంటే ఎంత బాధ ఉంటుందో చూడండి. ఒక చెయ్యి ఇరిగితేనే విలవిల్లాడిపోతాం. ఆయన ఎముకలు, చేతులు రంధ్రాలు చేసి సిలువేసేటప్పుడు అందకపోతే ఏం చేసినారు? చేతులు పట్టి లాగితే స్థానం తప్పినాయి, కాళ్ళు లాగినారు. యేసుక్రీస్తు శరీరంలోని అవయవాలన్నీ కూడా చంద్రబంధరం అయిపోయినాయి. కాబట్టి ప్రియులారా, చితిసారకపు మ్రాను యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆ రోజు నోవహు ఇంటి వారు రక్షించబడాలంటే ఓడ అవసరం. నీవు నేను రక్షించబడాలంటే యేసుక్రీస్తు అవసరం. ఆ మ్రాను కోయబడ్డట్టే యేసు ప్రభు మన కొరకు సిలువలో వేలాడదీయబడ్డాడు.
ఆయన కోయబడ్డాడు, రక్తమంతా కార్చాడు. కాబట్టి ఆ ఓడ నోవహు ఇంటి వారిని ఏం చేసింది? రక్షించింది. అలాగే యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి సిలువలో ఘోరమైన బాధ అనుభవించాల్సి వచ్చింది. నోవహు ఓడను ఎట్లా చేయాలో ఇక్కడ చెప్పినాడు. ఎంత పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి, ఎన్ని కిటికీలు పెట్టుకోవాలి, ఎన్ని అరలు పెట్టుకోవాలి, ఎన్ని అంతస్తులు పెట్టుకోవాలి, వివరాలన్నీ ఇచ్చినాడు దేవుడు. అంటే ఓడ ప్లానింగ్ అంతా ఎవరిది? చేసింది నోవహే, కానీ దాని ప్లాన్ అంతా ఇచ్చింది దేవుడే. శిలువ కార్యం చేసింది యేసు ప్రభువే, కానీ ఆ శిలువ ప్లాన్ అంతా ఎవరిది? తండ్రి అయిన దేవుందే. దేవుడే మొత్తం ప్లాను. పిల్లరా, దేవుడే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండాలి, శిలువలో దేవుని సమయానికి అప్పగించుకోవాలి, మన కొరకు శిలువలో చనిపోవాలి. అదంతా దేవుని యొక్క ప్లాన్, ప్రణాళిక ప్రకారమే జరిగింది. యేసుక్రీస్తు కూడా అన్నాడు, ఏమని? సమాప్తం అని చెప్పినాడు. ఏంటి సమాప్తం? దేవుడు చేయడానికి ఆయనకు అప్పగించిన ఆ ప్లాన్ మొత్తం చేసి సమాప్తం అని చెప్పినాడు. అందుకే నోవహు గురించి ఏం చదువుతామంటే, నోవహు కూడా యెహోవా దేవుడు చెప్పినట్లు యావత్తు చేశాడు. యేసుక్రీస్తు కూడా తండ్రి చెప్పింది యావత్తు చేసినాడు. ఓడ ఏమైపోయింది? సిద్ధమైపోయింది. సిద్ధమైనంత మాత్రాన వాళ్ళు రక్షించబడతారా? యేసు ప్రభు శిలువలో చనిపోయి తిరిగి లేస్తే అందరికీ రక్షణ వస్తుందా? ఇప్పుడేం కావాలి? వీళ్ళు ఓడలేకి పోవాలి. అలాగే ఈరోజు నువ్వు నేను దేవుడు పిలుస్తున్నాడు. ఆనాడు ఓడలేకి రండి. చూడండి 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును. ఇది ఆహ్వానం. దేవుడు పిలుస్తున్నాడు. నోవహు నా ప్లాన్ ప్రకారం చేసావు, వాడ చేసుకుని పక్కన కూర్చుంటే వరదొచ్చి కొట్టుకుపోద్ది. కానీ నువ్వు ఇంటి వారందరూ ఏం కావాలి? ఓడలో ప్రవేశించుడి. అలాగే ఈరోజు కూడా దేవుడు ప్రభు శిలువలో కార్యం జరిగించి పిలుస్తున్నాడు. నోవహు ఓడలోనికి వచ్చినట్లే మీరు కూడా నాలోనికి రండి, నా యొద్దకు రండి, నాలోనికి రండి. ప్రియులారా, ప్రభులోనికి రావాలి. అందుకే కొరింథీ 2వ పత్రిక 5:17 అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల, అంటే క్రీస్తులోనికి రమ్మంటున్నాడు. మనము క్రీస్తులోనికి రావాలి. నోవహును ఓడలోనికి రమ్మని పిలిచినట్లే మనను కూడా పిలుస్తున్నాడు ప్రభు. మీ కొరకు శిలువ కార్యము సంపూర్ణం చేశాను నేను. ఇప్పుడు మీ పని ఏంటంటే నా మాట విని లోపలికి రండి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు? నోవహు కాలములు ఏం చేశారంట? అందరు ఎగతాళి చేశారంట. ఈ ఓడ చేసుడు ఏంది, దానిలోకి రమ్మని పిలవడం ఏంది అని నోవహుని ఎగతాళి చేసినట్టు ఈరోజు కూడా చాలామంది ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు శిలువలో చచ్చిపోవడం ఏంది, మన కోసం రక్తం కార్చడం ఏంది, నేను చేసిన పాపానికి ఆయన చచ్చిపోవడం ఏంది, ఇప్పుడు మీరు పిలిస్తే మేము చూడేంది అని ఏం చేస్తున్నారు? ఎగతాళి. అందుకే పౌలు అన్నాడు, కొరింథీయులకు రాస్తే ఏమన్నాడు? నశించుచున్న వారికి సిలువ వార్త వెరితనంగా ఉంది, హేళనగా ఉంది. ఈరోజు చాలామంది ఆనాడు నోవహు ఓడలోనికి రండి, ఎందుకయ్యా వర్షం వస్తుంది అంటే నవ్వుతారు అన్నారు. ఈరోజు కూడా లోకం మీదకి ఏమొస్తుంది? ఈరోజు అగ్నివర్షం వస్తుంది. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. పంచభూతాలు దేనికోసం సిద్ధంగా ఉన్నాయంట? అగ్ని కొరకు నిలువ చేయబడ్డాయంట. ప్రియులారా, అగ్నివర్షం రాబోతుంది. కాబట్టి దేవుడు ఈ భూమి మీదకి ఉగ్రతను పంపించబోతున్నాడు. దాని నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు దేవుని మాట విని ప్రభువులోనికి రావాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు? ప్రభు మాట విని రావడం లేదు. కొంతమంది వస్తున్నారు కానీ వచ్చి కూర్చొని పోతున్నారు అంతే. నిజంగా క్రీస్తులోనికి రాలే. క్రీస్తులోనికి వస్తే ఏమైంది?
క్రీస్తులోనికి వస్తే క్రొత్త వ్యక్తిగా మారుతాం. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన వ్యక్తిగా మారిపోతాం. ప్రియులారా, నోవహు ఓడలే ప్రవేశించమని చెప్పాడు దేవుడు. తర్వాత వచనాల్లో మనం చదువుతాం, నోవహు ఇంటి వారందరూ ఓడలో ప్రవేశించారు. నోవహు ఇంటి వారు ఓడలో ప్రవేశించినట్లే నీవు నేను ప్రభు దగ్గరకు వచ్చి మన పాపాన్ని ఒప్పుకొని ప్రభువును రక్షకునిగా అంగీకరించి క్రీస్తులోనికి మనం రావాలి. ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో వారికి అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. నోవహు ఓడలోనికి వస్తే నోవహుకు చాలా మేళ్ళు ఉన్నాయి. ఏం జరిగిందో చూడండి. ఓడలో ప్రవేశించమంటే ప్రవేశించినాడు. ప్రవేశిస్తే వాళ్ళకు కలిగిన, ఆ కుటుంబానికి కలిగిన మేలు ఏంటంటే, మొదటిది, ఆ కుటుంబం ఏమైంది? రక్షించబడింది. చూడండి, పేతురు రాసిన పత్రిక, త్వరగా తీయండి. ఊరికి చదువుకొని ఆ మాటలు మనసులో ఉంచుకొని ప్రభువును ఆరాధిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరే. నోవహు తన ఇంటి వారు ఓడలో ప్రవేశించడం ద్వారా ఏం పొందారు? రక్షణ. ఈరోజు నీవు నేను రక్షణ ఓడ అయిన క్రీస్తులోనికి వస్తే మనం ఏం చేయబడతాం? రక్షించబడతాం. రక్షణ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా విలువైంది. ఈ లోకంలో దేనితో కొనలేనిది ఏంటంటే రక్షణ. అందుకే హెబ్రీ 2:3 అంటాడు, ఇంత గొప్ప రక్షణ అంటాడు. రక్షణ చాలా విలువైంది. యేసుప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? అంటే లోకమంతటి కంటే విలువైంది ఏంటంటే మన ఆత్మరక్షణ. మొట్టమొదటిగా ఓడలో ప్రవేశించిన ఆ కుటుంబం రక్షించబడినట్లే మన రక్షణ ఓడ అయిన క్రీస్తులోనికి వస్తే మనం రక్షించబడతాం. రెండవది చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 3వ వచనం. ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవియు 7ను ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఓడలో ప్రవేశిస్తే రెండవ మేలు ఏంటంట? జీవముతో కాపాడునట్లు. ఓడలో ప్రవేశించిన వారు జీవముతో ఏం చేయబడ్డారు? కాపాడబడ్డారు. తర్వాత ఈ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి ఓడ బయట ఉన్న వాళ్ళందరూ ఏమైపోయినారు? వారందరూ అంతమైపోయారు, నీళ్ళలో నశించిపోయారు, కొట్టుకొని పోయారు. జీవము కలిగిన ప్రతి ప్రాణి చచ్చిపోయింది. ఓడ వెలుపట మరణం ఉంది, ఓడలో ఏముంది? జీవం ఉంది. రెండవదిగా ఓడలో ప్రవేశించిన వారు జీవముతో ఏం చేయబడ్డారు? కాపాడబడ్డారు. అలాగే క్రీస్తులోనికి మనం వస్తే రెండవదిగా మనం కూడా జీవముతో కాపాడబడతాం. ప్రియులారా, యేసుక్రీస్తు నమ్మిన వారు ఇక్కడ జీవిస్తారు, చచ్చిపోయిన తర్వాత కూడా జీవిస్తారు. అందుకనే క్రైస్తవులకి మరణముతో జీవితం అంతము కాదు. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గర అదేగా చెప్పింది, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును. అంటే మనకున్న నిరీక్షణ ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కూడా జీవిస్తాం. నిజంగా మనకు ఎంత నిరీక్షణ ఉంది చూడండి. కాబట్టి నోవహు ఓడలో ప్రవేశించడం ద్వారా జీవముతో కాపాడబడ్డారు. ప్రియులారా, ప్రభువులోనికి వచ్చిన నీవు నేను
జీవముతో కాపాడబడతాం. ఈ లోకంలో జీవిస్తాం. ఈ లోకం మీదకి ఉగ్రత వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి అక్కడ జీవముతో కాపాడబడతాం. ఇది రెండవది. మూడవది చూడండి, 7వ వచనం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై మూడవది తప్పించుకున్నారు. దేన్ని తప్పించుకున్నారు? ఆ జల ప్రవాహం. మూడవదిగా ఓడలో ప్రవేశించడం ద్వారా జల ప్రవాహము నుంచి వీళ్ళు తప్పించుకున్నారు. ఇంతకీ జల ప్రవాహం ఎందుకు పంపించాడు దేవుడు? ఆ దినాల్లో ఉన్న మనుషుల పాపాన్ని బట్టి దేవుడు ఉగ్రతగా శిక్షగా పంపించున్నాడు. అయితే ఆ శిక్ష నుంచి వీళ్ళు ఏం చేయబడ్డారు? తప్పించబడ్డారు. అలాగే క్రీస్తులోనికి మనం వస్తే మన మీదకి వచ్చే శిక్ష నుంచి కూడా తప్పించబడతాం. రోమాపత్రిక 8:1 మనకు తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న ఎడల ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తులో ఉన్న వారికి శిక్ష లేదు. శిక్ష నుంచి ఏం చేయబడ్డాం? తప్పించబడ్డాం. కాబట్టి మూడవది, నోవహు ఓడలో ప్రవేశించడం ద్వారా శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఇక నాలుగవది చూడండి, 16వ వచనం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. నోవహుతో పోవలసినవన్నీ లోపలికి పోయిన తర్వాత డోర్ ఎవరు పెట్టినారంటే దేవుడే పెట్టినాడు. ఒకవేళ డోర్ వేసుకో నోవహు అంటే మనోడు మళ్ళీ డోర్ తీసేవాడేమో కదా. నోవహు కాలంలో నోవహు ఇంటి వారే కాకుండా బంధువులు ఉంటారు కదా. వెంటనే నోవహును చెప్పింది నిజమేరా, వర్షం వచ్చింది, మేము కూడా లోపలికి వస్తామురా, తలుపు తీరా అంటే ఏమైంది? మా ఊళ్ళే కదా తీస్తే ఏమైంది అంటే వర్షము వచ్చేస్తుంది దాంట్లోకి. అందుకనే దేవునికి ముందే తెలుసు. అందుకే దేవుడే ఏం చేశాడు? ఓడ తలుపు మూసాడు. ఇప్పుడు బయటికి రావాలంటే దేవుడే తలుపు తీయాలి. ప్రకటన గ్రంథంలో ఉంది, ప్రభు గనక తలుపు వేస్తే ఎవరు తీయలేరంట, ప్రభు తెరిస్తే ఎవరు మూయలేరంట. కనుక నోవహు లోపల ప్రవేశించడం ద్వారా దేవుడే తలుపు మూసినాడు. తలుపు మూసినాడు అంటే అర్థం ఏంటంటే ఇంకా లోపల ఉన్న వాళ్ళకి ఇంకా ఎలాంటి అభయము అంటే భయం లేదు. ఇక వామ్మో నీళ్ళు వస్తున్నాయంట, ఇక మనం ఏమైపోతాము అన్న భయం లేదు. దేవుడే తలుపు వేశాడు కాబట్టి లోపల ఉన్న వాళ్ళంతా సేఫ్గా ఉంటారు అంతే. క్రీస్తులో ఉన్న వారికి ఏ భయము భయపడాల్సిన అవసరం లేదు. అందుకే బైబిల్లో దేవుడు భయపడకము అని 365 సార్లు చెప్పాడంట. అంటే క్రీస్తులో ఉన్న వారికి ఇంక ఎలాంటి భయమే లేదు. ప్రభువును నమ్మి రక్షించబడి ప్రభువులోనికి వచ్చిన తర్వాత నేనేమైపోతానో అన్న భయం ఏమీ లేదు ఇక. ఎందుకంటే నోవహు కుటుంబము ఓడలో ఉన్నంతకాలం క్షేమంగానే ఉంటారు. ఎందుకంటే తలుపేసింది ఎవరు? దేవుడు. అట్లాగే మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుడే తలుపేసి మనల్ని లోపల పెట్టినాడు అంతే. ప్రభువులో మనం ఉంటే ఇంకా మనకి ఏమైనా కూడా ఏమీ కాదు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నా గొర్రెలు నా తండ్రి నాకు అప్పగించాడు, అవి నా అరచేతిలో ఉన్నాయి, నా చేతిలో నుంచి ఎవడు అపహరింపడు. చేతిలో ఉండడం అంటే ఏంటి? భద్రత, కాపుదల. యెషయా గ్రంథం 49లో అంటాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమంటాడంటే, చూడము మిమ్మల్ని ఏం చేశాను, నా అరచేతిలో చెక్కి ఉన్నాను, చెక్కుకుంటే అది పోదు.
ఇప్పుడు చూడండి, శిలాఫలకం అని చెక్కుతారు కదా బండల మీద, రాళ్ళ మీద. ఇంకా దాన్ని తుడిమి పెడితే అది పోదు. అట్లా దేవుని చేతుల మనలను చెక్కుకున్నాడు. అంటే చెక్కుకోవడం అనేది భద్రతను చూపిస్తుంది. ఈ లోకంలో ప్రభువుని నమ్మిన తర్వాత మనం ఏమైపోతామో కాదు, మనం క్షేమంగా ఉంటాం, భద్రంగా ఉంటాం. 4వదిగా, ఓడలో ప్రవేశించిన నోవహు కుటుంబం క్షేమంగా ఉంది, భద్రంగా ఉంది. ప్రభువులో ఉన్న నీవు నేను మనం భద్రంగానే ఉంటాం. ఏది కూడా మనల్నేమీ చేయలేదు. ఇది ఎన్నోది? 4వది. చివరిగా ఆదికాండము 8వ అధ్యాయం 15వ వచనము నుంచి, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. 7వ అధ్యాయం 1వ వచనం లేదు చదివినాం, ఓడలో ప్రవేశించుడి అని చెప్పినాడు. 8వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నప్పుడు ఓడలో నుంచి బయటికి రండి. ఇప్పుడు ఓడలో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుంది చెప్పండి? కొత్త లోకములో అడుగు పెడుతున్నట్టే కదా, కొత్త లోకములు అడుగు పెడుతున్నట్టే, కొత్త ప్రపంచంలో అడుగు పెడుతున్నట్టే. ఓడలో ఎంతకాలం, వాస్తవంగా నాకు అనిపిస్తుంది ఓడలో చాలా దినాలు, నేను లెక్క పెట్టాను ఎన్ని రోజులు ఉన్నాడు అనేది, నా దినభాగం ఇదే, అందుకే చెప్తున్నా. ఓడలో ఎన్ని దినాలు ఉన్నాడో లెక్కేసాను, చాలా రోజులు ఉన్నాడు. ఇంతకాలం ఎక్కడున్నాడు? ఇరుకులో ఉన్నాడు కదా. ఓడలో ఉండడం అంటే ఎంత ఇరుకు కదా. మనిషి వాస్తవంగా ఎవరు? స్వేచ్ఛాజీవి. కరోనా టైం గుర్తు చేసుకుంటే భయం వేస్తుంది కదా, అందరూ ఇళ్ళల్లో ఉండాలి. లాక్డౌన్ అయితే కనుక మనకు గుండెలన్నీ గుబగుబ కొలుచుకుంటాయి. భయం. మనిషి లాక్ అయి ఉండాలంటే భయం. మీరు విచ్చలవిడికి తిరగండి అంటే హ్యాపీగా వెళ్తాం. కానీ దేవుడు నోవహును లాక్ చేసినాడు, డోర్ పెట్టేసి లోపలేసినాడు. మళ్ళా దేవుడు బయటికి రమ్మనేంత వరకు అందులో ఉండిపోయినాడు. చాలా ఇరుకులో ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ ఇరుకులో నుంచి ఎక్కడికి వస్తున్నాడు? విశాల ప్రపంచంలోకి వస్తున్నాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు అట్లాగే ఇరుకులో ఉంచుతాడు కొంతకాలం, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఇరుకునే ఏం చేస్తాడు? విశాలం చేస్తాడు. అందుకే దావీదు అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే అంటాడు కీర్తనల గ్రంథంలో. కాబట్టి ఇప్పుడు 5వదిగా ఓడలో నుంచి నోవహు బయటకు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడంటే ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెడుతున్నట్టు బయటకు వస్తున్నాడు. అట్లాగే ఈ లోకంలో మనకేముంటుంది చెప్పండి? అన్నీ ఇరుకులే కదా, అన్నీ ఇబ్బందులే. ప్రభు నమ్ముకున్నందుకు అన్ని సుఖాల కష్టమే కదా. ఈ లోకం అనేది మనల్ని ద్వేషిస్తుంది. యేసు ప్రభు అన్నాడు, లోకము నన్ను ద్వేషించింది, ఈ లోకంలో మిమ్మల్ని కూడా ఈ లోకము దూషిస్తుంది, ద్వేషిస్తుంది. ఈ లోకములో మీకు శ్రమ అన్నాడు. ఈ లోకములో మనం ఓడలో ఉన్నట్టే, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో. కుటుంబంలో నమ్మని వారు ఉంటే వాళ్ళది ఇబ్బంది పడాలి. నేను ఒక సిస్టర్ ఫోన్ చేసి మాట్లాడుతుంది, అన్న 2 వారాలు మందిరం దూరం అయిందన్న, ఎంత ఇబ్బందో. మందిరానికి రావాలని బాణం కొట్టుకుంటుంది, కానీ వీళ్ళందరూ నన్ను లాక్ చేశారన్న. పరిస్థితులు ఎట్లున్నాయంటే నన్ను మందిరానికి పోనీయకుండా, వీళ్ళందరూ ప్రభువుని నమ్మలేదు కాబట్టి వీళ్ళ మధ్యలో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఈ లోకంలో మనకు అనేక ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈ లోకము ఓడలో నోవహు అనుభవించినట్లే ఇరుకులాగా అనిపిస్తుంది, కష్టంలాగా అనిపిస్తుంది. అయితే ఒక దినం ఉంది మనకు, ఒక దినం నోవహు విశాల ప్రపంచంలో, కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టు మనం ఒక దినాన నూతన ఆకాశము, నూతన భూమిలో అడుగుపెట్టబోతున్నాం. అదే మన నిరీక్షణ. ఓడలో ఉన్న నోవహు కుటుంబం ఇరుకులో నుంచి విశాలములోనికి ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టే ఈ లోకం అనే ఈ ఇరుకులో నుంచి ఒక నూతన సృష్టి. ప్రకటన గ్రంథం 21లో ఉంది, ఇదిగో నేను కొత్త ఆకాశమును
కొత్త భూమిని చూచితిని అన్నాడు. ఆ నూతన సృష్టిలో మనం ప్రవేశించబోతున్నాం. ప్రియులారా, అదే మన నిరీక్షణ. ఓడలో ఉన్న వారికి కొత్త లోకంలో ప్రవేశించినట్లే ఈ లోకంలో ప్రభువు నమ్మిన నీవు నేను ఒక కొత్త సృష్టిలో ప్రవేశించబోతున్నాం. కనుక క్రీస్తులోనికి వచ్చిన మనకు కలిగిన ఆధిక్యతలు, ఓడలో ప్రవేశించిన నోవహు 500 మేలు పొందినాడు. చెప్పండి. ఒకటి, ఆ కుటుంబం రక్షించబడింది. రెండవది, జీవముతో కాపాడబడింది. మూడవది, శిక్ష ఆ వరద నుంచి తప్పించుకున్నారు. నాలుగవది, వాళ్ళకి ఎలాంటి ఇంకా భయము చీకు చింత లేదు ఏమైపోతామని. ఐదవది, వాళ్ళు ఇరుకులో నుంచి ఒక కొత్త లోకంలోకి వచ్చినారు. కనుక ఆ ఓడలో ప్రవేశించిన నా కుటుంబం ఎలాంటి అనుభవంలో వెళ్ళిందో, రక్షణ ఓడ అనే క్రీస్తులోనికి మనం వస్తే మనకు కూడా అలాంటి మేళ్ళు మనకు దొరుకుతాయి. కనుక ఆ మేళ్ళను బట్టి మన ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. మనమందరం లేచి నిలబడి